ఫస్ట్ ఎస్కలేటర్ ఎక్కిన విన్నాను. గుడ్ యూఆర్ గుడ్ కదా. ఈ ట్రిప్ వచ్చేసి మనకి థాయిలాండ్ నుంచి వెళ్ళి ఇండియాకి హైదరాబాద్. ఇదంతా ఎయిర్పోర్ట్ అండి టోటల్ గా. సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం ప్రజెంట్. నానా ఎయిర్పోర్ట్ వచ్చింది, లేవండి గెటప్. ఎయిర్పోర్ట్ వచ్చింది, ఫ్లైట్ ఎక్కాలి. సో ఫైనల్ రీచ్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ థాయిలాండ్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇక నైట్ వరకు వచ్చేసి మనం ఇండియాలో ఉండేస్తాం ఇక. బై బై థాయిలాండ్. సమయం 6:13 అవుతుంది. అండ్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ ఇది గేట్ నెంబర్ 7. అండ్ ఇక్కడికి వచ్చేసి డిపార్చర్ ఏరియా అనమాట. ఇది మా జున్నాన్ని విన్నానైతే లేదు సార్, ఇప్పుడే అమ్మలేసింది. Now we are moving to India. Thailand to India. This is the last day in Thailand. Chalo. So friends, 1, 2, 3, 4 ఇంకోటి అయితే మనది ఇక్కడ అది మనదే. సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం ప్రజెంట్ అయితే. లగేజ్ ఓకే అందరికి బాగా. ఫ్రెండ్స్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఇక మా విన్నా నేను కూర్చున్నాడు చూడండి. అమ్మ వెనకాల వస్తున్నది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కంప్లీటెడ్ అమ్మది. సో గోయింగ్ టు ఇండియా. చలో. ఎట్లుంది ఎయిర్పోర్ట్? ఎట్లుందమ్మా విన్? ఎట్లా అనిపిస్తుంది జిన్ను? హౌ యు ఆర్ ఫీలింగ్? సారీ. Bye bye to Thailand. Junno bye చెప్పండి. Bye bye. Bye చెప్పండి. Say bye. నేనే ఉన్నాం, మేమే ఉన్నాం. నాన్న పక్కకు నిల్చో జున్ను. ఏయ్ జున్ను. ఫోన్ నెంబర్ కూడా రాంగ్, వాళ్ళకి కూడా రాంగ్ ఇస్తారు. పాత కాదు, కొత్త ఇస్తుంది. సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ లోకి వచ్చేసాము. చూసారా ఎస్కలేటర్ ద్వారా అయితే పైకి ఎక్కినా అని. హాయ్. చూసారా సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ కి ఇది చాలా పెద్దగా ఉంది అనమాట. పైన సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయ్యాము. సువర్ణ భూమి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ చూసారు కదా, మనకి పాల సముద్రంలో ఎవరైతే నాగసర్పంతోని శ్వేతనాగతో చిలుకుతుంటారు కదా, రాక్షసులు ఇటు దేవతలు అమృతం చిలుకుతుంటారు కదా, వాళ్ళే మధ్యలో పెట్టారనమాట ఎయిర్పోర్ట్ మధ్యలో. ఇక్కడ చూసారు కదా ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మనకి. అరైవల్ డిపార్చర్స్ ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద లాస్ట్. ఇంకొక 15 నిమిషాల్లో మేమైతే థాయిలాండ్ వీడి ఇండియాకి రాబోతున్నాము. లాస్ట్ జర్నీ, లాస్ట్ డే ట్రిప్ ఆఫ్ థాయిలాండ్ అనమాట. ఇప్పుడు అడుగుదాం మళ్ళీ, నీకు ఎట్లా అనిపించిందమ్మా ఈ థాయిలాండ్ ట్రిప్? ఎలా ఉంది నీకు? ఓకేనా? ఇంటర్నేషనల్ ట్రిప్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నావా లేకపోతే అవుతున్నావా? ఓకే నానా, హౌ యు ఆర్ ఫీలింగ్ ఇంటర్నేషనల్ ట్రిప్? ఫారెన్ ట్రిప్ ఎట్లా ఉంది? మంచిగా ఉందా? ఓకే. కార్తిక్, హౌ యు ఆర్ ఫీలింగ్ ఇంటర్నేషనల్ ట్రిప్? బాగుందా? ఎట్లా ఉంది? మంచిగా ఉందా? ఓకే. హౌ ఆర్ యూ ఫీలింగ్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్సా? ఓకే. ఇంటర్నేషనల్ ట్రిప్, మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా ఫీల్ అవుతున్నావు? సరే అండి, వెళ్దాం. దగ్గరికి వెళ్దాం మనం. దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చూసారు కదా రాక్షసులు రాజులు అంటే దేవతలు కలిసి మన అమృతం చిక్కినప్పుడు మన విషయం వస్తుంది కదా, అదేనమాట ఇక్కడ పెట్టారు. ఈ సైడ్ వచ్చేసి రాక్షసులు ఉన్నారు, అటు సైడ్ వచ్చేసి దేవతలు ఉన్నారు అనమాట. రాక్షసులు రాజులు సముద్రాన్ని చిలుకుతున్నారు అనమాట, పైన ఆటం ఆడుతున్నారు. విష్ణువు పైన ఉన్నారు సార్ మధ్యలో.
సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ లో మన దేశ చరిత్ర గురించి ఇక్కడ పెట్టారు. మన దేవతలు రాక్షసులు ఎట్లా చిలికి ఎట్లా చేశారనేది. బట్ మన దేశంలో మాత్రం ఇది పెట్టలేదు. చూసారా, రాక్షసులు సముద్ర చిలికిన దాన్ని ఇక్కడ పెట్టారు. బట్ మన దేశంలో మాత్రం పెట్టలేదు. సో మనం కూడా మన దేశంలో మన హిందూ సాంప్రదాయాన్ని ఏమేమి ఉన్నాయి చరిత్రలు అన్ని కూడా ఎయిర్పోర్ట్లలో కానీ అన్ని ప్లేస్లో పెట్టాలని నేను అనుకుంటాను. మీరు ఏమంటే కూడా కామెంట్ చేయండి. సో పైనుంచి కిందికి వస్తున్నాం. మొత్తం అసలు ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉందన్నమాట. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ కల్చర్ కంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా అమ్మవాళ్ళు అయితే ముందుకు వచ్చేసారు. గోయింగ్ టు అంటే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాను అనమాట. మరి ఎప్పుడు వెళ్దాం? ఫారెన్ ట్రిప్ నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ ఎప్పుడు? మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్దామా ఫారెన్ ట్రిప్? సో ఫస్ట్ ఎస్కలేటర్ దిగా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం కంప్లీట్ గా. ఫస్ట్ బెటర్ ఉందా? ఫస్ట్ పెద్ద ఉందా? పెద్ద ఉందా? వెరీ బిగ్ రైట్. సో చాలా పొడుగుంది ఇది, పెద్ద ఎస్కలేటర్ కదా. విన్నాను. మన ఇండియన్స్ అంతా లెఫ్ట్ నడుస్తున్నారు, ఫారినర్స్ అంతా రైట్ నుంచి వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి అలవాటు అక్కడి నుంచి రైట్, మనకి లెఫ్ట్ ఉంటుంది కదా. కిందికి వచ్చేసాము. S102 ఎండ్ పోయినా ఇలా అవుతున్నావా? ఓకే రైట్ వచ్చేసాము. ఇప్పుడు మనం మెట్రో ఎక్కాలి. మనం మెట్రో ఎక్కుతాం. మెట్రో ఎక్కాలమ్మా. మెట్రో ట్రైన్ చూసారా, గేట్ నెంబర్. సో మెట్రో ట్రైన్ వచ్చేసి అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడికి మెట్రో థాయిలాండ్కి ఎంటర్ అయ్యాము. అండ్ దిగేసాం. ఇక్కడ మెట్రో ట్రైన్ వెళ్ళిపోతుంది. సో ఇందులో వచ్చాం. అండర్ భూగర్భ నుంచి అని మనకి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్కి మెట్రో ట్రైన్ అయితే నడుస్తుంది. సో ప్రజెంట్ అయితే అందరూ ఎక్కాం. మొదటిసారి భూగర్భ జలాలలో అన్నట్టు మా విన్నాని మొదటిసారి అండర్ గ్రౌండ్ నుంచి జిన్ను మనం పైన మెట్రో హైదరాబాద్ లో మెట్రో పైన ఉంటే అండర్ గ్రౌండ్ వెళ్తుంది కదా చూడండి. మెట్రో వెళ్ళిపోతుంది. 2 సార్లు పోయినాం కదా చూడండి. జిన్ను పోయింది. వావ్, మెట్రో వెళ్ళిపోయింది. ఇంకా ప్రజెంట్ అందరికి కలిసి ఎస్కలేటర్ మీద పైకి వెళ్ళాలి. మళ్ళీ చూడండి, ఎస్కలేటర్ పైకి వెళ్తున్నారు. సో మళ్ళీ పైకి వెళ్ళాలి. నాని ఫస్టా ఎస్కలేటర్? నా అమ్మ ఎన్నిసార్లు ఎస్కలేటర్ అంటే ఎన్నిసార్లు ఎస్కలేటర్ ఎక్కుతుంది ఇప్పుడు. దా ఆటో రా. ఇంకా చూడకుంటారా అమ్మ గీత మీద. అగ్గో గట్లా భయపడతా. దా పద, గో కమాన్ ఇంకా పద, వస్తాడు పద. అంతే. చలో అమ్మ మొత్తానికి అయితే ఎస్కలేటర్ భయం అయితే పోయిందిగా కంప్లైంట్. నువ్వు అడిపట్టి బాగా ఎన్నిసార్లు ఎక్కినా కాదు. ఒక్కటే నెలలా ఆ ఇంటర్నేషనల్ ట్రిప్, తర్వాత బోట్, స్పీడ్ బోట్ ఎన్ని ఎక్కినాడు, ట్రైన్, ఎస్కలేటర్, అండర్ గ్రౌండ్ మెట్రో. మళ్ళీ కూడా వచ్చింది అక్కడ మళ్ళీ మెట్రో వచ్చింది. మెట్రో అనగానే అండర్ గ్రౌండ్ మెట్రో. ఎన్ని కిలోమీటరు? థాయ్ షోస్, హిందీ షోస్, అవి షోస్, అన్ని షోస్ కదా. ఇక మెల్ల ఇంకో మెట్రో వచ్చింది కింద. మెట్రో ఇదంతా ఎయిర్పోర్ట్ అయితే కింద మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. అమ్మాయిలు అయితే వెళ్తున్నారు అక్కడికి. చలో మనం ఫ్లైట్ ఎక్కడానికి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఫ్లైట్ కి గేట్ దగ్గరికి రాదుగా. చూసారు కదా, కమ్ చూసావా? అలవాటు అయిందా లేదా ఇప్పటికైనా? ఫస్ట్ చూడకుండా నడిచేం కాదు. చూడకుండా వస్తే కదా డాగా అదేంటి బాంబు స్క్వాడ్ కాదు డాగ్ అనమాట. చూసారు కదా, ఇది పక్కన అవుతుంది సార్ ఫ్లైట్స్ ఉన్నాయి. అటు సైడ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా సువర్ణ భూమి ఎయిర్పోర్ట్. మళ్ళీ ఎక్కాలమ్మా. సువర్ణ భూమి కాదు. నాన్న పంపించాలా? ఫస్ట్ నాన్నమ్మని పంపించాలట ఎయిర్పోర్ట్ లో. ఫస్ట్ నాన్నమ్మని పంపించాలట. అలాంటి నాన్నమ్మని పంపించాలట ఫస్ట్ ఎయిర్పోర్ట్. కమాన్. నాన్నమ్మకి అలవాటు అయిపోయింది. వస్తుంది నాన్నమ్మ వస్తుంది. నాన్నమ్మ వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడు. పట్టుకోవద్దు, ఎవరు పట్టుకోవద్దు. ఎవరెవరు పట్టుకోవద్దు. పట్టుకోకుండా నడవాలి. కింది కూడా ఒకట్రా. దాన్ని చేపెట్టావు. ఇది ఎందుకున్నది? మళ్ళా జున్ను పట్టుకున్నాడు. మాయ్ కమ్ ఫస్ట్ ఎస్కలేటర్ నన్ను ఎక్కినా విన్నాను. గుడ్ కదా. భయం అయిందా నీకు? భయం అయిందని చెప్పు. మా విన్నాను భయం లేకుండా ఇస్తారు కదా. భయం లేకుండా ఎట్లా వస్తున్నాడు? వచ్చేసాము.
ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్స్ వచ్చేసాయి పైన. అది ఇక్కడ ఎంత ఉంది రేటు, అక్కడ ఎంత ఉంది రేటు చూడాలి. సో రేడోకు వీడియో చలో. మా గేట్ నెంబర్ S22 దగ్గరకు వచ్చేసింది. ప్రజెంట్ అయితే S120. నౌ వీఆర్ గోయింగ్ టు S. చూసారా, 2 బలమైన ఏనుగులు ఇక్కడ ఉన్నాయి. అంటే బేబీ ఎలిఫెంట్, బిగ్ ఎలిఫెంట్, 2 ఎలిఫెంట్లు ఉన్నాయి ఇక్కడ. నానా చూడు, గో గో. సో ఫైనల్ వి రీచ్ అవర్ గేట్ నెంబర్ వచ్చేసి S112A. ఇక్కడ నుంచి మేము ఫ్లైట్లోకి వెళ్ళాలి. అండ్ దిస్ ఇస్ ద టైం. మాకు 9:30 ఫ్లైట్ ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా మా వాళ్ళు ఇక్కడ ఎవరు రాలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. థాయ్ టు బ్యాంకాక్. ఐ కమ్ కమ్, డోంట్ రిమూవ్ కమ్. సో అమ్మ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఓకే, నౌ రన్వే. ఏం తీసుకొని తింటున్నారు? మన వాళ్ళు ఏమో తీసుకొని తింటున్నారట. ఇది మనకి రన్వే సైడ్, అటు సైడ్ కంప్లీట్ లైటింగ్ కనిపిస్తున్నాయి. లైటింగ్ ఇది కంప్లీట్ జెన్యున్. ఇగో సి, పెట్టుకోవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు ఫ్లై. ఇంకా గంట టైం ఉంది మాకు, గంట టైం ఉంది మా ఫ్లైట్ రావడానికి, వెళ్ళడానికి. ఇది పక్కనే మనకి ఫ్లైట్ అక్కడ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దీస్ ఆర్ అవర్ టికెట్స్. మనకి బ్యాంకాక్ నుండి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము. అమ్మ ఫస్ట్ గోయింగ్ టు కంప్లీట్. నానా బాయ్ బాయ్, బాయ్ బాయ్ థాయిలాండ్, బాయ్ బాయ్ థాయిలాండ్, బాయ్ బాయ్ థాయిలాండ్, బాయ్ బాయ్ థాయిలాండ్. సే బాయ్ బాయ్. Say bye bye Thailand. Bye bye. హైదరాబాద్ నుండి ఇండియా, సారీ మన బ్యాంకాక్ నుండి ఇండియాకి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. థాయిలాండ్ టు హైదరాబాద్. నేను ఇదివరకు హైదరాబాద్ ఉంటాను, థాయిలాండ్ ఉంటామంటాను. చూసుకోండి, మేమైతే ప్రజెంట్ అయితే థాయిలాండ్ నుండి హైదరాబాద్కి వెళ్తున్నాము. క్యూ లైన్ పాటిస్తున్నాము. ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం ప్రజెంట్. Hey, where are you going now? Where? Hyderabad. India. Going to India. Thailand to India. Bangkok to India. Okay? One. Chalo, bye bye. Bye bye. Junnu, bye bye. Vinnu, bye bye. We are going to flight now. So Thai Airways TG329. సో అమ్మ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడికి. ఇది థాయిలాండ్. సక్కడ నడుచుకుని వెళ్ళి కదా, చూడుకుంటా అడు చూసుకుంటా. కింద ఉడకమ్మా, నడుచుకునే వాళ్ళు కింద ఉడక పో. కాలు తిరగ, కాదు గీత మీద లాడవు. గంట రైట్. భయం లేకుండా అయిపోయింది కథం. చలో 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 పిల్లలు చలో. జున్ను విన్నుకు భయం లేదు, చూసారా, అలవాటు అయిపోయింది. ఇంకా ఒకసారి ఆగండి, జస్ట్ వెయిట్. వీఆర్ గోయింగ్ టు ఫ్లైట్. ఓకేనా, ఫ్లైట్లోకి వెళ్తున్నాము కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. అమ్మకు భయం పోయిందా లేదు చూద్దాం ఇప్పటికైనా. ఒక కాల్ తీసి ముందడుగా అంత ఒక కాల్ది. రైట్, ఓకేనా, వచ్చేసారు. మా చిన్నాను విన్నానైతే చేస్తున్నారండి. వీఆర్ బోర్డింగ్. మళ్ళీ మెట్రో ఎక్కాలండి. లేదు ఏమో ఎక్కడికి వెళ్తుందో. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కడమే, డైరెక్ట్ ఫ్లైట్. వీఆర్ గోయింగ్ టు ఫ్లైట్. కమాన్ సి. ముందర కనిపించేది మనకు ఫ్లైట్ అనమాట, దీనికి అటాచ్మెంట్. ఇది అయితే వెళ్తున్నామో అది ఫ్లైట్. సవాటికా అయిపోయింది అన్నమాట. ఇక నమస్కారం. సవాటికా యా. The first time Tarajunnu Karthik Innu interested going to complete this flight journey. Yeah, we have successfully completed. Them. Savatika. Hi, Savatika, fine. Yeah. Yeah. Guys, they can write time. Okay, please. Come. ที่แต่ว่ามีเขามาเอามาสอง This side. Come on.
సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో థాయ్ ఎయిర్వేస్ అయితే రండి రండి. అటు బిజినెస్ క్లాస్ ఉంటుంది, అటు ఎకనామీ కదా. బిజినెస్ క్లాస్ అంటే ఎకనామిక్ సైడ్ ఉంటుంది. ఇక విన్నాను చూడ, ఫ్లైట్ ఇస్తావా? పడుకున్నారు. చలో చలో సైడ్ మన సీట్ నెంబర్ చూసుకుందాం. సీట్ నెంబర్ చూసుకున్న తర్వాత మళ్ళీ వెళ్తాము. 49 EF. ఓకే, కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. Come, come. Hey, you stay there only. I have to take. Okay. Come. Come, come. Come on, come on. రండి రండి అని తెచ్చుకున్నారా బ్యాగ్? మనది వచ్చేసి 49, 47, 49. Where to go for 49? కూర్చుంటున్నావు 37 అయితే 30 40. బ్యాక్ బ్యాక్ కమ్. రండి రండి. సో ఫస్ట్ టైం జర్నీ. హౌ యు ఆర్ ఫీలింగ్? ఎట్లుంది ఫ్లైట్? మంచిదా? 49 టీవీ కూడా ఉందా? నువ్వు నిన్న పడుకున్నావు కదా, నేను వచ్చిన ఫ్లైట్ పడుకున్నా చూసినావా? సరే రైట్. దీని తర్వాత 48, 47, 47 కదా. ఇక్కడ 47 ఉంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. సో నౌ వీఆర్ లీవింగ్ థాయిలాండ్ అండ్ గోయింగ్ టు ఇండియా. భారత్కి వెళ్తున్నాము. ఇది ఫైనల్ జర్నీ అనమాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్యాంకాక్ లో కానీ దిగి చేసేది ఏం లేవు. సో జున్ను విన్ను బేటా, బాయ్ బాయ్. సే బాయ్ 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 బాయ్. సవాటికా సవాటికా. విన్ను 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 విన్ను. కార్తిక్ బాయ్ బాయ్. సే బాయ్ బాయ్. ఈ ట్రిప్ వచ్చేసి మనకి థాయిలాండ్ నుంచి వెళ్ళి ఇండియాకి హైదరాబాద్ థాయ్ ఎయిర్వేస్ ద్వారా వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే అందరికి ఒకటే రోడ్ లో అయితే సీట్లు అయితే వచ్చేసినాయి మనకి. సో ఇదంతా మనకి చూసారు కదా రన్వే థాయిలాండ్ ఎయిర్పోర్ట్. అక్కడ ఆల్రెడీ ఫ్లైట్ వెళ్తుంది. ఇక్కడ చూడండి ఫ్లైట్ వెళ్తుంది. అండ్ విండో సీట్ 45K వచ్చింది నాకు యాక్చువల్గా. చైన్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. చూసారా విండో సీట్, ఇది విండో సీట్ అనమాట. జున్నాని విన్నా కూర్చున్నారు. జస్ట్ మీకోసం విండో సీట్ లో కూర్చున్నారు. రెండు విండోలు ఇక్కడ వచ్చినాయి విండోస్. సో మా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. సమయం 10 గంటల 12 నిమిషాలు. ఇది థాయిలాండ్ లో. ఏమైంది? ఫ్లైట్ స్టార్ట్ అయింది. రండి అయింది. ఫ్లైట్ ఎగిరింది అంటారు. ఫ్లైట్ ఎగరలే, ఇట్స్ మూవింగ్. ఓకే, ఫ్లైట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ రన్వే మీదకి వెళ్తుంది. యా, ఇట్స్ ఇంక్రీజ్ ద స్పీడ్. 1 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థాయిలాండ్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ థాయిలాండ్ బ్యాంకాక్ నగరం అంతా కనిపిస్తుంది క్లియర్ గా. చూడొచ్చు ప్రజెంట్ అయితే ఫ్లైట్ మనకి ఇక్కడ టేక్ ఆఫ్ మోడ్లోనే ఉంది. పైకి ఎగిరింది గాల్లో. అండ్ ఫ్లైట్ చూసుకుంటే పైకి ముందరి సైడ్ అప్ సైడ్ బ్యాక్ డౌన్.
turning, right turning, take turn. Window, see this side, see this side. See, window, Karthik. See. Wow. చూసారా సిటీ ఎంత బాగా అనిపిస్తుందో, థాయిలాండ్ సిటీ అంతా. ఆకాశంలోకి ఎగిరింది ఆల్రెడీ ఫ్లైట్ వచ్చేసి. ఎట్లా చూసారా బేటా, పైకి చూసారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమో ఆటలాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ผู้โดยสารคะบนเที่ยวบินนี้มีบริการ Wi-Fi ท่านสามารถศึกษารายละเอียดเพิ่มเติมได้จากแผนที่ జున్ను నాటి వింటాడు పడుకున్నారు ఇక్కడ. ఇద్దరు పడుకున్నారు. వస్తుంది ఇక ఫుడ్ ఏమొస్తుంది చూడాలి ఫ్లైట్లో. చలో మన డిన్నర్ వచ్చేసింది. డిన్నర్ వచ్చేసి చూసారా, బ్రెడ్, ఇక్కడ ఫ్రూట్స్ వచ్చినాయి. ఫ్రూట్స్ వచ్చేసి నాకు ఏమంటారు, కరబూజా, పైనాపిల్, తర్వాత ఒక యాపిల్ వచ్చింది. ఇది ఒక స్వీట్ ఉంది, ఏదో రసగుల్లా టైప్ ఉంది. అండ్ కాఫీ తీసుకున్నాను, వాటర్ వచ్చింది. ఇక్కడ ఫుడ్ ఏముందో చూడాలి లోపల. అండ్ ఈ ఫుడ్ అయిపోయిందా? జున్నాని ఫుడ్ అది తింటున్నా. జున్ను తింటున్నావా అమ్మా? తింటున్నావా? ఓకేనా? వచ్చిందా? అయిపోయిందా? మళ్ళీ వస్తుంది. విన్నాను అడుగున్నాడు. ఓకేనా? ఇక్కడ మా బాబు ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు, ఏం తింటాడు చూడండి. ఇక్కడ ఏమో తింటున్నాడు, ఇది ఏమో తింటాడు. అది మీరు కామెంట్ సెక్షన్. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఫ్లైట్ ఇస్ ల్యాండింగ్ హైదరాబాద్. వచ్చేసాము ఇంకా అంటున్నాడా. సో ఇండియాకి వచ్చేసాము. ఫ్లైట్లో ఉన్నాం. ల్యాండింగ్ అవడానికి 20 minutes టైం. ఫ్లైట్ పొజిషన్ డౌన్వర్డ్స్ అయిపోయింది. బ్యాక్ పైకి హైదరాబాద్లో ల్యాండింగ్ అవుతుంది. 1:28 ల్యాండింగ్ ఎట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రజెంట్ హైదరాబాద్ వచ్చేసింది. ఇంకా చూస్తారా సిటీ, హైదరాబాద్ సిటీ. ఓ బాంబులు వేసారు ఇప్పుడే. ల్యాండింగ్ ఇదే రన్వే లైన్. ఇది రైటింగ్ స్టార్ట్ ఇక్కడ నుంచి. రైట్ ల్యాండింగ్. భారత్ మాతాకి ఇప్పుడు ల్యాండ్ అయింది. రెక్కలు మొత్తం లేచినాయి, ఉల్టా లేచినాయి, బైక్ లేచినాయి, కంప్లీట్ బైక్ లేచినాయి. అపోజిట్ యాక్సెస్ కనిపించలేదు. బైక్ లేచినాయి కంప్లీట్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి డైరెక్ట్ మన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్. వెల్కమ్ టు ఇండియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 1:40కి ఎగ్జాక్ట్లీ కంప్లీట్ ల్యాండ్ అయిపోయింది. ఇండియా సో ఇది టైం 1:42. బ్యాంకాక్ టైం ప్రకారం 1:42. ఇండియన్ టైం ప్రకారం 12 అండ్ 1.5 hour డిఫరెన్స్ కనుక నౌ వి రీచ్. సో మన జర్నీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. Thailand to Hyderabad, India. Our plane has successfully landed at Rajiv Gandhi International Airport, and now we are leaving. All of our members have gone. Amma pada. Okay na? Bye bye. Thank you all. Thank you people. You are from Thai or so? Sawadika. Yeah. Okay, so Sawadika. So we are leaving. Thank you so much for your cooperation. Amma, come on. Thank you. Yeah. Tak sapunka. So this is the Thai Airways. Cool ga unnaru andaru.
కూల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సవాటిక లివింగ్ యా సవాటిక థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మై మదర్ హ్యాస్ టు కమ్. కమ్ Junu, come out from plane. Amma. Thank you. So successfully completed my mother's first international trip and Tarak Junu's first international trip, Jhansi and Karthik Vinny's first international trip. Now we reach Rajiv Gandhi International Airport. And next Mali next మన రాగానే ఫ్లైట్ వచ్చేసిందా చూసావా. సో మధు హౌ యూ ఫీల్ నౌ వీఆర్ సెండింగ్ మధు ఓకే అండ్ వీ విల్ డిస్పర్స్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ మన ప్రయాణం బస్సా కారా క్యాబా బుక్ చేసుకొని కరీంనగర్కి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ఫస్ట్ సికింద్రాబాద్ వెళ్ళాలి, సికింద్రాబాద్ నుండి కరీంనగర్కి వెళ్ళాలి. లోపల నుంచి వస్తున్నాం రండి. కమ్అవుట్ కమ్ అమ్మ సైడ్ ఉండమ్మ సైడ్ యా సరే. అందరు వెళ్ళాక మేము వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే కూల్గా అవ్వచ్చు. ఇంతే కదా మన బ్యాగులు, థింగ్స్ 2 బ్యాగులు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మన బ్యాగేజ్ బెల్ట్ దగ్గరికి వెళ్ళాలి, బెల్ట్ మన లగేజ్ తీసుకోవాలని. 2 ఉన్నాయా? నువ్వు నడువు, ఇంకా ఫ్లైట్ నడవా? ఓ ఫ్లైట్ చూడు, ఫ్లైట్ నడువు, ఇక్కడ నడువు, ఎయిర్పోర్ట్లో నడవాలి. గెట్ డౌన్ బేటా వేయకుండా మంచిగా ఇక్కడ నడిచి తర్వాత తీసుకోవచ్చు. సో ఎంటర్ ఎయిర్పోర్ట్. ఓకే, మన ఎయిర్పోర్ట్ పెద్ద ఉందా? తాయ్ ఎయిర్పోర్ట్, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ పెద్ద ఉందా చెప్పు నువ్వే. ఎయిర్పోర్ట్ పెద్ద ఉంది. అమ్మా నానమ్మ తీసుకురావా జున్ను? ఏమైంది? కమ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే పోయి వచ్చింది. మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఇక్కడ ఉన్నారు, శ్రీ నరేంద్ర మోడీజీ, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. వి మస్ట్ మూవ్ ఫాస్ట్ టువర్డ్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ లో మిషన్స్. సో కరెంట్ మొత్తం మనం ప్రకృతిని చెడిపోనియకుండా వాడుకోవాలని చెప్పేసి అనమాట. ఎనర్జీ కరెంటుని కానీ న్యాచురల్ కరెంట్ని వాడుకోవాలి, అంటే పొదుపుగా వాడుకోవాలి. రైట్, అండ్ దిస్ ఇస్ ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫైనల్ పాయింట్, ఫైనల్ డెస్టినీ. ఇక్కడి నుంచి వెళ్ళి ఇమిగ్రేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా బాయ్. సో ఇక్కడ నుంచి చూసారు కదా, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఉంది. బ్యాగేజ్ రీక్లెయిమ్ తీసుకెళ్ళాలి, ఎగ్జిట్ బయటకు దారి, బ్యాగేజ్ కోసం వెళ్ళాలన్నమాట. ఇంకా వెయిటింగ్ ఫర్ లగేజ్, బ్యాగేజ్ వస్తుంది కదా. సో వాష్రూమ్కి వచ్చాము. ఇక్కడ జిన్నాని హ్యాండ్ వాషింగ్, కెమికల్ వాష్రూమ్. యా ఇట్లా మీకు తిని మీకు పెడతా. పట్టు మళ్ళీ పెట్టు ఇట్లా పెట్టు, ఉల్టా జున్నాని విన్నానైతే హ్యాండ్ కమాన్ రైట్, లెట్స్ గో, కమాన్ లెట్స్ గో, వాష్రూమ్ బయటకెళ్ళి మేము ఒక్కరమే ఉన్నాము, అందరూ వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్లోనే ల్యాండింగ్ అండ్ జర్నీ చేయడం. ఎట్లా మంచిదా రకేల్? నేను ఎప్పుడు ఇందులో జాబ్ చేశాను బేటా ఫస్ట్, ఓకేనా? ఫస్ట్ ఇక్కడే జాబ్ చేశాను నేను. మనం వెళ్తున్నాము, మన వెనకాల ఇంకోటి వస్తుంది. అయ్యో అన్నయ్య వాళ్ళే ముందర కూర్చున్నాడు, ఇక్కడ జున్ను ముందర కూర్చున్నాడు డ్రైవింగ్ అక్కడ. బాయ్ బాయ్. యా మధు ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్.
సో ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాగేజ్ బెల్ట్ అనమాట. సో మన లగేజ్ ఉంది అక్కడ చూడండి బేట, చూడు ఉన్నదా? కమాన్ కమాన్, ఒకటి దొరికింది మనది. ఎస్, ఒకటి దొరికిందా? వస్తుందా? వస్తుందా? వచ్చిందా? తీ, అది తీ, జును తీ. రిమో 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 బెల్ల, కీప్ ఇట్ డౌన్. ఓకే, రైట్ రైట్. అండ్ దిస్ ఈజ్ నాట్ అవర్స్. ఓకే, దట్ ఈస్ అవర్స్. కమింగ్ హియర్, go. We shall take that. No, that is also not ours. Stay here. Come, let them come. సో ఫైనల్ అయితే మా బ్యాగేజ్ సెక్షన్ వచ్చేసాయి. అని ఇంకొకటి రావాలంతే, ఇంకొకటి రావాలి. ఓకే, యా, కమాన్, యా, ఎస్, సక్సెస్ఫుల్లీ వీ గాట్ ఆల్ 4 లగేజెస్. రండి అమ్మ, రండి, కమ్ హియర్. వచ్చిందని వచ్చినాయి అమ్మయ్యా. ఓకే, 1 2 3 4 లగేజ్. వి గాట్ 4 లగేజ్. ఓకే, సో బ్యాగేజ్ తీసేసుకున్నాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఇక్కడి నుంచి వెళ్తారు, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేము మాత్రమే మిగిలాము. ఇక్కడి నుంచి మన జర్నీ టువర్డ్స్ మళ్ళీ కన్మేర్ వరకు వెళ్ళాలి. సో ఇది మన జర్నీ. నచ్చితే లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. వరప్రసాద్ బ్లాగ్స్ అని. ఓకే, తారాజున్ను కార్తీక్ ఛానల్ కూడా. అమ్మ ఇక్కడ నుంచి ఎలా వెళ్దామని చూద్దాం బయటికి వెళ్ళిన తర్వాత. ఎవరు కొత్త? మీరు 4 కొత్తగా? అమ్మ, నువ్వు, అన్నయ్య, నానమ్మ. ఇదే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనకి జేబీఎస్ కరీంనగర్ వెళ్ళడం ఉంటుంది. అండ్ ఇదంతా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చూపెట్టారు. ఇంకా ఇప్పుడు ఇంకేం చూపెట్టలేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా చలో కంప్లీట్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాం. ఇంకా ఇది ఫైనల్. ఇక లివింగ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ద టైమ్ ఇస్ నౌ 1:46. From Rajiv Gandhi International Airport, we are going to JBS Jubilee Bus Station. From there, we have to go for another bus. Karimnagar. Hyderabad duty free. Only 2 liters allow యాక్చువల్గా. ఇప్పుడు ఏం తెచ్చా మనం చూద్దాం. ఇది కవర్, డ్యూటీ ఫ్రీ కవర్. ఇందులో వచ్చేసి దిస్ ఈస్ ఇదేంటి అంటే జానీ వాకర్ డబుల్ బ్లాక్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. ఇది 2 వచ్చినాయి. ఇట్లా 2 తెచ్చినాం.